ఆయన అంటాడు, అమ్మా నేను ధర్మము చెప్పలేదని అనుకుంటున్నావా తల్లి? మా వంశకర్తనటువంటి భూరవునికి నీకు భార్య, నీవు నా తండ్రి అయినటువంటి దేవేంద్రుడి దగ్గర పరిచారికవు. ఆయన నీ నృత్యము చూస్తూ ఉంటాడు. ఆయన దగ్గర నేను వేశ్యవి కాబట్టి, అమ్మా నీవు నాకు తల్లివి కావా? నీవు నాకు తల్లివే. అటువంటిప్పుడు నేను వేరొకటితో చూడడం ఎలా కుదురుతుంది? అది మిక్కిలి దోషభూయిష్టము. క్షత్రియులకు దాక్షిణాయకత్వం అనేది లోకంలో ఉన్న ఉపేతనాయకత్వం బాధ్యత స్వీకరించడం వాటిన్న నీవు తల్లివి, నీతో నీవు ప్రతిపాదించిన విశేషమును జరపడము జరగదు. కాబట్టి నన్ను మన్నించవలసింది అన్నాడు అర్జునుడు. సత్యముడు నకుడు ఒక సందర్భంలో పరశుడు పార్వతీదేవి కీలి జరుగుతున్న చోటు వెళ్ళినప్పుడు అక్కడ పార్వతీదేవి శాపంలో పొందుతాడు. అప్పుడు అతను అలా అనబడే స్త్రీగా ఇలా అనబడే స్త్రీగా మారిపోయాడు. తర్వాత ఆయన ఇలా భుజంతో కలిసి